ఇంజనీరింగ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఇది ఒక బిజినెస్. ఎందుకంటే ఇంజనీరింగ్ చదవాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ లక్షలకి లక్షలు ఫీజు కట్టాల్సిందే. నార్మల్గా బీటెక్ సిఎస్సి సీట్ కొనాలంటే ఖచ్చితంగా 10 నుంచి 15 లక్షలు ఫీజు కట్టాల్సిందే. దానికోసం చాలామంది పేరెంట్స్ అయితే లోన్ తీసుకుంటున్నారు లేదా బయట ఎక్కడైనా అప్పులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని. కానీ దీన్ని క్యాచ్ చేసుకున్న బీటెక్ కాలేజెస్ వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారు. పోనీ ఇంత చేసిన దానికైనా ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందా అంటే లేదు. చాలామంది తీసుకున్న అప్పు తీర్చలేక చదివిన చదువుకి జాబ్ రాక సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఇంజనీరింగ్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని వచ్చిన చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు చదివిన చదువుకి సంబంధం లేని జాబ్సే చేస్తున్నారు. చదివింది ఇంజనీరింగ్ అయినా చేసేది మాత్రం కాల్ సెంటర్లో. ఒక సర్వే ప్రకారం ఓన్లీ 7% స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళు చదివిన కోర్ జాబ్ను చేస్తున్నారంట. ఎవ్రీ ఇయర్ దాదాపు 15 లక్షల మంది ఇంజనీర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తున్నారు. కానీ అందులో కేవలం 2,50,000 మంది ఇంజనీర్స్కి మాత్రమే జాబ్ వస్తుంది. దీనికి రీజన్ ఏంటి? ఎందుకని ఇండియన్ ఇంజనీర్స్కి జాబ్ రావట్లేదు? ప్రాబ్లం స్టూడెంట్స్లో ఉందా లేక చదువు చెప్పే కాలేజ్లో ఉందా? ఇవాళ ఈ వీడియోలో వీటన్నిటి గురించి డిస్కస్ చేయబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో గైస్, వెల్కమ్ టు తెలుగు కేవ్. మన ఇండియాలో దాదాపు 3,500కి పైగా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. అండ్ వాటి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. ఇంజనీరింగ్కి. కానీ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఎందుకని ఇంజనీరింగ్కే ఇంత డిమాండ్ పెరిగింది అని? ఇది తెలుసుకోవాలంటే మనం ఒక 30 years బ్యాక్ వెళ్ళాలి. అదేంటంటే 1990s నుంచి 2000 మధ్యలో ఐటీ బూమ్ అనేది చాలా పెరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీది. 1991 లిబరలైజేషన్ తర్వాత చాలా గ్లోబల్ కంపెనీస్ ఇండియాకి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేశాయి. వీళ్ళు ఇలా ఆఫీస్ ఓపెన్ చేయడం వల్ల ఇంజనీర్స్ యొక్క డిమాండ్ కుప్పలుగా పెరిగింది. అండ్ మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే ఎందుకు ఇండియన్ ఇంజనీర్సే అని? ఎందుకంటే ఇండియాలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇండియాలో శాలరీ డిమాండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం యూఎస్ తీసుకున్నా యూకే తీసుకున్నా అక్కడ ఉండే ఇంజనీర్స్ యొక్క శాలరీ కంపేర్ చేసుకుంటే ఇండియాలో ఉండే ఇంజనీర్ యొక్క శాలరీ చాలా తక్కువగా ఉంటుంది. ఇలా కంపెనీస్ దాదాపు 80% ఆఫ్ ద లేబర్ కాస్ట్ని సేవ్ చేసుకుంటుంది. ఇదే టైంలో ఇన్ఫోసిస్ అండ్ అదర్ ఇండియన్ కంపెనీస్ కూడా చాలామంది ఇంజనీర్స్ హైర్ చేసుకుంటుంది ఈ గ్లోబల్ కంపెనీస్కి హెల్ప్ చేయడానికి. దీంతో ఒకేసారి కంట్రీలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ అన్నిటికీ డిమాండ్ పెరిగింది. ఎంతలా అంటే ఇంజనీరింగ్ కాలేజ్ని పెట్టడం ఒక బిజినెస్ ఆపర్చునిటీగా భావించేవారు. ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశే. 1994లో కేవలం 32 ఇంజనీరింగ్ కాలేజీలే ఉండేవి. అండ్ అందులో 9,335 సీట్స్ మాత్రమే ఉండేవి. అదే 2011కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 705 కాలేజ్, అందులో 2,50,000 సీట్స్ ఉన్నాయి. ఇదే ప్రతి స్టేట్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లో 1996లో కేవలం 12 ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రమే ఉండేవి. అదే జస్ట్ 25 yearsలో ఆ కౌంట్ 300కి పెరిగింది. నిజానికి ఇండియాలో ఉన్న చాలా కాలేజెస్ పొలిటీషియన్సే. ఎందుకంటే కాలేజ్ పెట్టడానికి వాళ్ళకి పర్మిషన్ చాలా ఈజీగా వస్తుంది. కానీ ఇక్కడ కాలేజ్ని కట్టడం పెద్ద విషయం కాదు, అందులో ఉండాల్సిన ఎడ్యుకేషన్. చాలామంది దీన్ని మర్చిపోయారు. NIRF అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇండియాలో 90% కాలేజ్ ప్రైవేట్గా ఓన్ చేసుకున్నవే. అండ్ మనం ఒకవేళ టాప్ 100 కాలేజ్ని కన్సిడర్ చేస్తే అందులో 14% మాత్రమే ప్రైవేట్ కాలేజ్ ఉంటాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రైవేట్ కాలేజ్లో స్టాండర్డ్స్ ఏ రేంజ్లో ఉన్నాయో. ఫార్మర్ IIT రూర్కీ యొక్క డైరెక్టరు ప్రొఫెసర్ ప్రేమ్ విరాట్ చెప్పింది ఏంటంటే ఇప్పుడున్న కాలేజ్ అన్నిటిని పెద్ద బిల్డింగ్స్ పెద్ద క్యాంపస్ అనే పేరుతో ముస్తాబ్ చేశారు. కానీ అందులో ఎడ్యుకేషన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవట్లే. పొలిటీషియన్స్ వాళ్ళ పవర్ని యూజ్ చేసి కాలేజ్ని కట్టారు, కానీ గవర్నమెంట్ రెగ్యులేటర్ బాడీస్ మాత్రం వాటిని ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేయట్లేదు. AICTE ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇది కాలేజ్లో టెక్నికల్ స్టాండర్డ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. కానీ అవుట్లుక్ మ్యాగజైన్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం AICTE కంట్రీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ కరప్టెడ్ ఆర్గనైజేషన్లో ఒకటి. 2009లో CBI AICTEలోని మెంబర్ని కరప్షన్ వల్ల అరెస్ట్ చేసింది. కాలేజ్లో సీట్ని ఇంక్రీజ్ చేస్తా అని చెప్పి లంచం అడిగినందుకు చైర్మన్ RA యాదవ్ని కూడా సస్పెండ్ చేసింది. ఇలా AICTEలో చాలా మెంబర్స్ అక్యూజ్ అయ్యారు. ఈ కాలేజెస్కి కరప్షన్ ఒక ప్రాబ్లం అయితే రెండో ప్రాబ్లం వచ్చేసరికి క్యాపిటేషన్ ఫీ. అంటే స్టూడెంట్ ప్రైవేట్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ కోసం కట్టే ఫీ అనమాట. ఈ ఫీ లక్షల నుంచి కోట్ల వరకు ఉంటాయి. నిజానికి ఈ క్యాపిటేషన్ ఫీ అనేది ఇల్లీగల్. దీన్ని లీగల్ చేయడానికి కాలేజ్
క్రియేట్ చేసిన సిస్టమే ఈ మేనేజ్మెంట్ కోటా సిస్టమ్. ఈ మేనేజ్మెంట్ కోటా కింద కాలేజ్ వాళ్ళకి 15% ఆఫ్ ద సీట్ని రిజర్వ్ చేసి ఉంచుతారు. అండ్ ఈ సీట్స్ని ఎవరైతే స్టూడెంట్స్ ఎక్కువ ఫీ పే చేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ మనీని కాలేజ్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి అండ్ టీచర్స్కి శాలరీస్ ఇవ్వడానికి యూజ్ చేస్తారు. అండ్ ఇదంతా పక్కన పెట్టేస్తే కంపెనీస్ ఏమో ఇంజనీర్స్ గురించి చూస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ 15 lakh గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. మరి అయినా జాబ్ ఎందుకు రావట్లేదు? దీనికి ఎగ్జాంపుల్గా కంప్యూటర్ సైన్స్నే తీసుకుందాం. అదేంటంటే చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో సిలబస్ ఇప్పటికి కూడా ఫ్లాపీ డిస్క్, కీబోర్డ్, ప్రింటర్స్ డెఫినేషన్సే ఉన్నాయి. కానీ ప్రపంచం మొత్తం ChatGPT గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటుంది. కానీ మనం మాత్రం ఇంకా ఫ్లాపీ డిస్క్, కీబోర్డ్ డెఫినేషన్స్ దగ్గర మిగిలిపోయాం. ఇప్పటికీ చాలా ఇండియన్ కాలేజ్లో ఇంజనీరింగ్ డ్రాయింగ్ని కంపాస్తో అండ్ స్కేల్తో గీయడం మాత్రమే నేర్పిస్తున్నారు. కానీ బయట మాత్రం అందరూ CAD, 3D ప్రింటింగ్ని యూజ్ చేస్తున్నారు. కంపాసులతో గీసే డ్రాయింగ్ల గురించి మాత్రం సెమిస్టర్లు చెప్పుకుంటూ పోతారు. కానీ మన ఫ్యూచర్కి ఉపయోగపడే కంప్యూటర్ డిజైన్ గురించి మాత్రం 2 క్లాసులు కూడా జరగవు. వారానికి జరిగినా కానీ పర్ఫెక్ట్ కూడా జరగవు మ్యాక్సిమం కాలేజ్లలో. AICTE ప్రకారం స్టూడెంట్ టీచర్ రేషియో వచ్చేసి 15:1 ఉండాలి. అంటే 15 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండాలి. కానీ చాలా కాలేజ్లో యావరేజ్గా ఉండే రేషియో 28:1. ఇంకా బీహార్లో అయితే 68:1 అండ్ జార్ఖండ్లో ఏకంగా 81:1. ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు CSE స్టూడెంట్ అనుకోండి, ఓసారి ఊహించుకోండి కోడ్ రాయడం రాని ఒక టీచర్ మీ క్లాస్ చెప్తే ఎలా ఉంటుంది. కానీ నిజంగా ఇదే జరుగుతుంది చాలా ఇంజనీరింగ్ కాలేజ్లో. ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్కి ఏమాత్రం ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం. ఒక రిపోర్ట్ ప్రకారం కేవలం 40% ఆఫ్ ద ఇంజనీర్ గ్రాడ్యుయేట్సే ఇంటర్న్షిప్ చేస్తున్నారు. అండ్ అందులో 36% స్టూడెంట్స్ ప్రాజెక్ట్ని బయటే చేస్తున్నారు. ఇదే కాలేజ్కున్న మెయిన్ ప్రాబ్లం. కనీసం ఫ్యాకల్టీ కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. ఇలా చాలా రీజన్సే ఉన్నాయి ఇండియన్ ఇంజనీర్స్కి జాబ్ రాకపోవడానికి. సో మన ఇండియన్ ఇంజనీరింగ్ కాలేజ్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ తెలుగు కేవ్.